తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శ్రీ సివి ఆనంద్ గారు ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి గారు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వికారాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వికారాబాద్ మండలం కామారెడ్డిగూడ సర్పంచ్ శంకరమ్మ అనుచరులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వికారాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి నాయకులు. వికారాబాద్ లో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం. వికారాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మొహ్రా సహా పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. స్పీకర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడమే లక్ష్యమని చెప్పారు. గత 2.5 సంవత్సరాల్లో వికారాబాద్ లో రూపాయి 600 కోట్లతో రోడ్లు, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. త్వరలో కుటుంబ బీమా, విద్యార్థులకు అల్పాహారం వంటి కొత్త పథకాలు ప్రారంభిస్తామని చెప్పారు. వికారాబాద్ అభివృద్ధికి ఇంటిగ్రేటెడ్ స్కూల్, మెడికల్ కాలేజీ పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాపాలన కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ 2027 జనాభా లెక్కల స్వీయ గణన కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమైన ఈ స్వీయ గణన ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. దేశ అభివృద్ధికి జనాభా లెక్కలు అత్యంత కీలకమని పేర్కొంటూ ప్రతి పౌరుడు ఈ ప్రక్రియలో పాల్గొని ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. అధికారిక వెబ్సైట్ https://census.gov.in ద్వారా స్వీయ గణన పూర్తి చేయవచ్చని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళిక రచన, సుపరిపాలన, సమానాభివృద్ధికి జనాభా లెక్కలు పునాది రాయిగా ఉంటాయని అన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. హిట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026 అమలు వేగవంతం. హైదరాబాద్ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాలులు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. హిట్ వేవ్ ప్రభావం తగ్గించేందుకు సమగ్ర యాక్షన్ ప్లాన్ 2026ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. తాగునీటి కొరత లేకుండా చర్యలు, చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాల ఏర్పాటు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటు కల్పించాలని ఆదేశించారు. ప్రకృతి విపత్తుల నష్టాలపై 15 రోజుల్లో నివేదికలు పంపాలని సూచించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాదేశాల్లో షెల్టర్లు, నీటి సదుపాయం, హీట్ వేవ్ జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో పాల్గొన్న ఆయన సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. ధర్మపురి అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నామని, గోదావరి పుష్కరాల కోసం రూపాయి 450 కోట్ల ప్రణాళికలు సిద్ధం చేసి తొలి విడతగా రూపాయి 115 కోట్లు విడుదల చేశామని తెలిపారు. యంగ్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ స్కూల్, డిగ్రీ కాలేజీ వంటి విద్యా సంస్థలకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాల ద్వారా కోట్ల రూపాయలు అందించామని, గృహజ్యోతి, చేయూత, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు కూడా సమర్థంగా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడంతో పాటు ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానం ఇచ్చారు. ధర్మపురి టెంపుల్ సిటీ మాస్టర్ ప్లాన్ త్వరలో ప్రారంభం కానుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल पार्टी वेयर जीन्स टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।